వెల్కమ్ టు సింగిడి. హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అంటే రకరకాల క్వైరీస్, రకరకాల ఆలోచనలు. మన బడ్జెట్ ఆలోచిస్తాం, బ్రాండ్ ఆలోచిస్తాం, ప్లేస్ ఆలోచిస్తాం, మనకి సంబంధించిన మెకానికే ఇదంతా క్లియర్గా ఉందన్న ఎక్కడో చిన్న అనుమానం. కానీ ఇవన్నిటిని పక్కకు పెడుతూ స్పిన్నీ హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్లో ఇప్పుడు ప్రజెంట్లో టాప్లో ఉందన్నమాట. ఎందుకు టాప్లో ఉందంటే చాలా క్లియర్ టైటిల్స్తో తీసుకుంటుంది, మంచి క్లియర్ ఆర్సీ కావచ్చు, ప్రైస్ కూడా వాళ్ళ యాప్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇట్లా ఎటు చూసినా కూడా నెంబర్ ఆఫ్ కార్స్ ఉండడం కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, ఇట్లా ఇస్తూ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అంటే ఒకసారి స్పిన్నీకి రండి అనేలా తయారు చేస్తుంది. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి స్పిన్నీకి సంబంధించిన కార్ షోరూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. టాప్ మోడల్ ఉంది, మిడ్ ఉంది, అట్లాగే లో వేరియంట్స్ డిఫరెంట్ కనిపిస్తున్నాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి ఈ స్పిన్నీ షోరూమ్కి సంబంధించిన సందీప్ అన్న మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సందీప్ అన్న, హాయ్. గుడ్ మీటింగ్ యూ. అసలు ఏంటి స్పిన్నీ పేరు తెగ వినిపిస్తోంది మన దగ్గర ఈ మధ్య. అసలు విసిగిపోయి చాలా మంది బయట తిరిగి మన దగ్గర కస్టమర్లు వస్తున్నారు. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో కస్టమర్ ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలంటే అతనికి వచ్చే ఫస్ట్ ఆప్షన్ స్పిన్నీ, బికాస్ ద ట్రస్టెడ్. సో ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు లైక్ కొత్త వెహికల్స్ లో మనకి ఏదైనా వెహికల్ తీసుకోవాలంటే బ్రాండ్ న్యూ మారుతి ఎలాగైపోయిందో, సో సెకండ్ హ్యాండ్ వెహికల్ ప్రీ ఓన్ వెహికల్స్ లో మనకి స్పిన్నీ బ్రాండ్ అలాగైపోయింది. ఏంటి ఎందుకు అంత స్పెషల్? బికాస్ క్వాలిటీ పారామీటర్స్ అనేది మనది అలా ఉండదు. సో ఎవ్రీ వెహికల్ ఇక్కడ ఉన్న ప్రతి వెహికల్ 200 చెక్ లిస్ట్ పాయింట్స్ అనేది కంప్లీట్ గా మనం చెక్ చేస్తాం. 200 పాయింట్స్ చెక్ చేస్తాం. కంప్లీట్ 200 ఇన్స్పెక్షన్ పాయింట్స్ అనేది సర్టిఫై చేస్తాం వెహికల్, ఎవ్రీ వెహికల్. ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ మన దగ్గర, ఎన్ని కార్స్ ఉండొచ్చు? ఓవరాల్ గా హైదరాబాద్ లో చూసుకుంటే మనకి 700 to 800 ఇన్వెంటరీ ఉంటుంది. సో ఒక్కోసారి అది 900 వరకు కూడా వెళ్తుంది. ఎక్కడెక్కడ ఉన్నాయి మన బ్రాంచెస్? ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఇది వచ్చేసి ఉప్పల్ డిఎస్ఎల్ వర్చువల్ మాల్. సో సెకండ్ ఇంకోటి వచ్చేసి మాదాపూర్ లో ఉంటుంది, మాదాపూర్ డిమార్ట్ లో ఉంటుంది, కావూర్ హిల్స్. అండ్ థర్డ్ వచ్చేసి ఫోరం కుకట్పల్లిలో ఉంటుంది, అండ్ ఫినిక్స్ కుకట్పల్లిలో ఉంటుంది. ఓకే, మన దగ్గర ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది, ఎండింగ్ ప్రైస్ ఎంత? స్టార్టింగ్ రేంజ్ అంటే మన దగ్గర మినిమం 2 lakhs నుంచి ఉంటుంది, 2 lakhs ఉంటుంది. అండ్ మాక్సిమం ఇట్స్ గోస్ ఆన్ ప్రీమియం 30 lakhs ప్రీమియం వెహికల్స్ కూడా ఉంటాయి. ఓకే, అంత ట్రస్ట్ని మనం ఎట్లా సంపాదించామన్నా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కస్టమర్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నచ్చిన బ్రాండ్ కోసం వెళ్తారు, మళ్ళీ ప్రైస్ దగ్గర డిఫరెన్స్ అవుతుంది. అట్లా కాకుండా మీరు వెబ్సైట్లోనే క్లియర్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నారు, అట్లాగే దాన్ని ట్రాక్ రికార్డ్ మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ అసలు ఎట్లా సాధ్యం అవుతుంది? సో ఇప్పుడు మీరే చెప్పారు కానీ వెహికల్ సంబంధించిన ప్రతిదీ ట్రాక్ ఉంటుంది. సో షోరూమ్ ట్రాక్ కానీ, వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కానీ, సో వెహికల్ హెల్త్ కండిషన్, లైక్ ఇప్పుడు అది యాక్సిడెంటల్ నాన్ యాక్సిడెంటల్, అండ్ మేజర్ థింగ్ మనం యాక్సిడెంటల్ ప్రొక్యూర్ చేయాలి. సో మేజర్లీ ఏమైనా ఉంటే జస్ట్ బంపర్ టు బంపర్ తగిలి జస్ట్ రిపేర్స్ అక్కడ వరకే ఉంటుంది. అండ్ ఇంకోటి ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. సో అది మన కస్టమర్స్ కి ఇచ్చే అష్యూరెన్స్. సో ఏ కస్టమర్ వచ్చినా కూడా ఒకే ప్రైస్ లో ఉంటుంది. సో ఒక వెహికల్ కోసం 10 customers వచ్చినా, 100 customers వచ్చినా అదే ప్రైస్ లో మనం కార్ అనేది సేల్ చేస్తాం. నెగోషియేషన్ అనేది ఉండదు. సో అది ప్రైస్ అష్యూరెన్స్ ఫస్ట్ థింగ్. ఓకే, ఇంకొకటి ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఒక కార్ కనిపిస్తోంది. ఇప్పుడు నీ కొనడానికి వస్తే అసలు ఏ డాక్యుమెంట్స్ నీడెడ్? మీరు మాకు ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తారు? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద మోడ్ ఆఫ్ పర్చేస్ మీద ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు క్యాష్ అనుకోండి, సో ట్రాన్సాక్షన్ సేమ్ డే అయిపోతే మీకు సేమ్ డే డెలివరీ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ లోన్ పర్చేస్ అయినా కూడా డిపెండ్స్ అపాన్ మీ సిబిల్ ఉంటుంది, మీ ప్రొఫైల్. ఇన్ కేస్ సేమ్ డే అప్రూవల్ వచ్చే కేసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం లోన్ ఇప్పించే ప్రాసెస్ అన్ని బ్యాంక్స్ నుంచి మనం టైఅప్ ఉంటుంది. ఓకే, సో మీకు లోన్ ప్రాసెస్ కూడా హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది ఇక్కడ మీకు స్పిన్నీలో. ఓకే, సో డాక్యుమెంటేషన్ అంతా కూడా సో మనం చూస్తాము. మీకు దాని గురించి కూడా ఏం ప్రాబ్లం ఉండదు లోన్ పరంగా. ఇంకోటి ఏదో విన్నానన్న, అంటే మనకు కావాల్సి వస్తే ఇప్పుడు ఈ వెహికల్ నచ్చింది అనుకుందాం, ఇప్పుడు థార్ నచ్చింది నాకు తీసుకోవాలనుకుంటే అదొక 3 months లేదా 6 months లేదా 1 year ఇట్లా కూడా బైబ్యాక్ అష్యూరెన్స్ అనేది ఉంటుంది మన దగ్గర. బైబ్యాక్ అష్యూరెన్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ అప్ టు 3rd year వరకు ఉంటుంది. 3rd year చార్జబుల్ ఉంటుంది యాక్చువల్. 5,000 ముందే బ్లాక్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రైసింగ్ గురించి. సో అలా మీకు ప్రైస్ అష్యూరెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆ వెహికల్ 12.5 lakhs ఉంటుంది. సో మీకు నెక్స్ట్ 1 year లో మీకు అది సేల్ చేస్తే మీకు అష్యూర్ ప్రైస్ అప్రాక్సిమేట్ 9.5 lakhs వరకు అనేది ఉంటుంది 1 year. సో దాంట్లో కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అంటే కిలోమీటర్ కట్ ఆఫ్ ఉంటుంది. సో వెహికల్ అనేది మీకు OEM లో సర్వీస్ అవ్వాలి, లేకపోతే మన అఫిలియేటెడ్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడ ట్రాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం ఒకటి చూడొచ్చు, TG నెంబర్ ప్లేట్ తో ఉంది. అంటే ఇది మన రీసెంట్ గా ఒక 1 year లో 2024 రిజిస్టర్డ్ అన్న. దీని ప్రైస్ ఎంత ఏంటి? ఇది వచ్చేసి 8,95,000. హోండా అమేజ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓకే, హైయెస్ట్ డ్రివెన్, ఓన్లీ 11,000 డ్రివెన్ వెహికల్. ఓకే, 11,000.
ఇప్పుడు మనకి ఈ మీటర్ రీడింగ్ లో కొన్ని ఏదో గ్యాంబ్లింగ్ చేస్తారని కూడా అది మన దగ్గర జరగదు, ఎందుకంటే మనం కంప్లీట్ నాన్ మీటర్ ట్యాంపర్డ్ వెహికల్స్ మాత్రమే మనం ప్రొక్యూర్ చేస్తాము. అండ్ ప్రతి వెహికల్ షోరూమ్ ట్రాక్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ వెహికల్ షోరూమ్ ట్రాక్ అనేది మీకు ఉంటుంది. యా అంటే ఒక కస్టమర్ కొనడానికి వస్తే ఆయన మిమ్మల్ని ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు ఎట్లా సాటిస్ఫై చేస్తున్నారు? మేజర్లీ వచ్చేసి ఇక్కడ క్వాలిటీ పారామీటర్స్ లోనే ఎక్కువ ఉంటుంది. సో వెహికల్ ఇప్పుడు మన 200 చెక్ లిస్ట్ పాయింట్స్ మనం ఏదైతే ఉంటుందో సో అది మన కస్టమర్ కి అనేది నీట్ గా పిచ్ చేస్తాం. సో వెహికల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇంజన్ సస్పెన్షన్, ఏసీ వర్కింగ్, సో కంప్లీట్ మనం వెహికల్ టెస్ట్ డ్రైవ్ ఇచ్చేటప్పుడు కస్టమర్ కూడా ఫీల్ అవుతారు. సో మేము చెప్పింది అక్కడ కస్టమర్ కి మ్యాచ్ అవుతుంది కాబట్టి కస్టమర్ ట్రస్ట్ అనేది ఎక్కువ బిల్డ్ అయిపోయింది మనకి. అన్న అసలు ఇప్పుడు కార్ పర్చేస్ చేయడానికి వస్తే ఏ డాక్యుమెంట్స్ అవసరం, కస్టమర్ ఏం తీసుకురావాలి? సో ఇక్కడ క్యాష్ పర్చేస్ అయితే మనకి ఓన్లీ కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటుంది, పాన్ అండ్ ఆధార్ సరిపోతుంది. అండ్ అడ్రస్ ప్రూఫ్, పాన్ అండ్ ఆధార్ అండ్ అడ్రస్ ప్రూఫ్. సో ఇన్ కేస్ ఆధార్ అడ్రస్ సేమ్ ఉంది అనుకోండి, పాన్ అండ్ ఆధార్ సరిపోతుంది. ఇన్ కేస్ మీరు లోన్ పర్చేస్ అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లైక్ ఇప్పుడు మీరు డిపెండ్స్ అపాన్ ద ప్రొఫెషన్, అంటే ఎంప్లాయ్మెంట్ సాలరీ అయితే పే స్లిప్స్ ఉండాలి, స్టేట్మెంట్, సేమ్ కేవైసీ డాక్యుమెంట్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ బిజినెస్ ఉంటే ఐటీఆర్స్ కావాల్సి ఉండే ఇన్స్టెడ్ ఆఫ్ పే స్లిప్స్. ఓకే, అట్లాగే ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి, అసలు ఏం చేయాలి? ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ మనకి వెహికల్ తో పాటు మన స్పిన్ని థర్డ్ పార్టీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అది క్యాష్ పర్చేస్ లో అయితే మీరు థర్డ్ పార్టీతో వెళ్ళొచ్చు, అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. సో థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ లోన్ అయితే డెఫినెట్ గా కాంప్రహెన్సివ్ అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం లిస్టింగ్ చేసిన ప్రైస్ తో పాటు మీకు అది యాడ్ ఆన్ వస్తుంది. సో అదొక ప్రైస్ మీకు యాడ్ ఆన్ అవుతుంది. జనరల్ గా మనకి స్పిన్నీలో 2 lakhs రూపీస్ తో కార్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ప్రస్తుతం ఆ కార్ ఏంటో చూపించబోతున్నాం. జనరల్ గా సెకండ్ హ్యాండ్ కార్ ఎందుకు కొందాం అనుకుంటే కొత్త కార్ కొనే ముందు ఒకసారి తీసుకుందాం అనే ఆలోచనతో ఎక్కువ కొంటా ఉంటారు. సో తక్కువ ప్రైస్ లో వస్తుంది కదా అని. సో మనకి 2 లక్షల్లో స్పిన్నీలో దొరికే కార్ అయితే ఇదే, మారుతి సుజుకి ఆల్టో 800 అనమాట. అన్న అసలు దీని డీటెయిల్స్ ఏంటి? 2 lakhs ఏనా? 2,05,000 2013. 2 lakhs ఇచ్చేస్తే కార్ తో పాటు ఏమి ఇస్తారు? ఇంకా మీకు చెప్పాను కానీ 1 year థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, మీకు 5 day రిటర్న్ బ్యాక్ పాలసీ ఉంటుంది, ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా మీకు స్పిన్నీ తరఫు నుంచే చేసిస్తాం. యా ఓకే, యా కార్ కూడా అసలు బాగుందండి. అసలు ఒకసారి సీట్స్ కూడా చూద్దాం ఎట్లా ఉంది లోపల అనేది. యా ఓపెన్. యా సీట్లు కూడా చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఎంత క్లీన్ చేసినా కూడా లోపల మాత్రం ఒరిజినాలిటీ అయితే ఎవరు తీయలేరు కదా, ఎట్లా ఉందో అట్లాగే చూస్తారు. సో సీట్స్ కూడా బాగున్నాయి, చక్కగా ముద్దు కారం కూడా పిలుస్తుంటారు దీన్ని. సో స్పిన్నీలో అయితే ఇది 2 lakhs వస్తూ ఉంటుంది. జనరల్గా మనకి బయట మనకి 5 lakhs ఆ చేంజ్లో దొరుకుతుంది కదా కారు. సో ఇక్కడ మనకి కనీసం ఎంత కాదన్నా ఒక 3 lakhs సేవ్ అవుతుంది, చాలు కదా మాత్రం. యా అన్న అట్లాగే ఒకవేళ కారు నేను ఇక్కడ సేల్ చేయాలంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి? సార్ బై అండ్ సేల్ మీకు యాప్ నుంచే ఉంటుందండి. సో ఇప్పుడు మీరు స్పిన్నీ యాప్ అనేది మనది ఉంటుంది సార్, గూగుల్ ప్లే స్టోర్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ మీరు వెహికల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యాక రైట్ సైడ్ బాటమ్ లో మీకు ఇలా సెల్ అండ్ బై ఆప్షన్ అనేది ఉంటుంది. సో మీకు అది మీ చాయిస్. సో బై అండ్ సెల్ ఆప్షన్ మీకు ఉంటుంది. అక్కడ మీరు సేల్ చేయాలనుకుంటే సేల్ ఆప్షన్ తీసుకోవచ్చు, బై కావాలనుకుంటే బై ఆప్షన్ తీసుకోవచ్చు. స్పిన్నీ ఇలా యాప్ ఓపెన్ చేయగానే మీకు రైట్ సైడ్ పైన సేల్ అండ్ బై ఆప్షన్ ఉంటుంది. సో మీరు సేల్ చేయాలనుకుంటే ఇలా సెల్ ఆప్షన్ తీసుకుంటే మీ వెహికల్ బ్రాండ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తే సో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో నియరెస్ట్ హబ్కి వెళ్ళి చేయించుకోవచ్చు, లేదా హోమ్ ఇన్స్పెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, అంటే ప్రైస్ అక్కడైనా మాట్లాడడానికి ఉంటుందా, లేకపోతే సేల్ చేసే టైంలో మీకు ప్రైస్ నెగోసియేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అక్కడ మీకు వెహికల్ ఇన్స్పెక్షన్ అయిపోయిన 3-4 hours లో ప్రైజింగ్ అనేది మీకు యాప్ లోనే లిస్ట్ అవుతుంది. సో అక్కడ మీకు నెగోసియేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకొకటన్నా నాకు వినిపించింది, కొంతమంది కస్టమర్లు ఇచ్చిన రివ్యూ ప్రకారం చూస్తే కార్ తీసుకున్న తర్వాత మీరు రీఫర్బిష్ చేస్తారని విన్నాం. అది ఎంతవరకు కార్ కొనేటప్పుడు ఎంతవరకు ట్రస్టబుల్ ఆ రీఫర్బిష్ చేసిన వెహికల్? అసలు రీఫర్బిష్ అంటే మన దగ్గర ఏం చేస్తాం? రీఫర్బ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం వెహికల్ ప్రొక్యూర్ చేసిన తర్వాత సో వెహికల్ కండిషన్ బట్టి సో దాంట్లో మనం ఫస్ట్ ఇంక్లూడ్ సర్వీస్ ఉంటుంది. సో సర్వీస్ చేపిస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే వెహికల్ కండిషన్ బట్టి సో ఇక్కడ ఇప్పుడు మనకి ఏసీ ప్రాబ్లమే ఉండొచ్చు, టైర్ కండిషన్స్ తక్కువ ఉండొచ్చు, మేబీ ఏమైనా హెవీగా స్క్రాచెస్ ఉండొచ్చు వెహికల్ పైన. సో ఇవన్నీ మనం రెక్టిఫై చేస్తాము.
సో వెహికల్ కి ఇంత బడ్జెట్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి వెహికల్ పైన ఎంతో కొంత రీఫర్బ్ కాస్ట్ అని మనం పెడతాం డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న అలాగే మనం సేల్ చేయలేము కదా. సో మన స్పిన్ని బ్రాండ్ మనం పెంచడానికి డెఫినెట్ గా వెహికల్ అనేది రీఫర్బ్ అవుతుంది. ఓకే ఓకే. ఆ కంప్లీట్ డీటెయిల్స్ మరి మీకు ఎవ్రీథింగ్ అందులో మీకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది మేము యాప్ లో చూసి కొనే అంత లేదు మాకు, మేము అంత చూడలేము అని అంటారు. సో అట్లాంటి వాళ్ళకి మన కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తామా? రైట్, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్లీ మీకు మా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. సో ఇప్పుడు కాకపోయినా మీకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఏదైనా వెహికల్ తీసుకోవాలన్నా కూడా మాకు పర్సనల్ గా కాల్ చేసి మేము ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తాం. ఓకే ఓకే. ఎక్కువగా ఏ కార్లు సేల్ అవుతున్నాయి? సో అలాగేమి ఉండదు. సో ఎవ్రీ బ్రాండ్, సో ఇప్పుడు కస్టమర్ మారుతి కోసం వస్తారు, వేరే వెహికల్ కూడా తీసుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ కస్టమర్ చాయిస్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు మారిపోతుంది. ఓకే. సో కస్టమర్ ఇక్కడికి వెహికల్ తో వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అతను వేరే వెహికల్ నచ్చవచ్చు, తక్కువ బడ్జెట్ నచ్చవచ్చు, ఎక్కువ బడ్జెట్ లో కూడా నచ్చవచ్చు. ఓకే. సో వాళ్ళు 5 lakhs అనుకున్న వాళ్ళు 7-8 lakhs వెహికల్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఓవరాల్ గా స్పిన్నీలో కార్ ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారన్న? బ్రాండ్, సో మీకు అలా బ్రాండ్ అని కూడా కాదు. సో డెఫినెట్లీ మీరు ఒక మంచి వెహికల్ గురించి చూస్తున్నట్లయితే స్పిన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే. కానీ ప్రైస్ డిఫరెన్స్ ఒరిజినల్ ప్రైస్ కంటే బయట ఫస్ట్ హ్యాండ్ వెహికల్ కి దీనికి పెద్దగా డిఫరెన్స్ లేదు, చాలా మైన్యూట్ డిఫరెన్స్ అని చెప్పని అంటున్నారు కదా. డెఫినెట్లీ ఉంటుందండి, ఎందుకంటే విత్ ఇన్ 1 year హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కట్ ఆఫ్ అవ్వదు ఏ వెహికల్ కైనా, ఏ బ్రాండ్ కైనా కూడా. సో డెఫినెట్లీ మేజర్లో 2 lakhs 3 lakhs డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది తగ్గుతుంది. సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇప్పుడు మీరు ఇందాక హోండా అమేజ్ చూస్తారు, టీజీ వెహికల్. సో ఇప్పుడు అదే మీరు 20-25 వెహికల్ తీసుకోవాలనుకుంటే ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మీకు 50-40,000 అవుతుంది. ఇప్పుడు మీకు 10-15,000 లో వచ్చేస్తుంది. అండ్ మీకు టైర్ కండిషన్ సేమ్ ఉంటుంది అండ్ లెస్ డ్రివెన్. సో మోర్ ఓవర్ మీకు ఒక బ్రాండ్ న్యూ వెహికల్ లాగా జస్ట్ ఒక 10,000 kilometer డ్రివెన్ వెహికల్, దట్స్ ఇట్. ఆ కార్ లవర్స్ కూడా ఉంటారు. సో వెయిటింగ్ పీరియడ్ కూడా వెయిటింగ్ పీరియడ్ కూడా మేజర్లీ ఉంటుంది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అన్న. సో ఇది మనకి కార్స్ కావాలి అని అంటే మనం జనరల్గా ఒక మైండ్తో రాము. మన బడ్జెట్ కావచ్చు, లేకపోతే బ్రాండ్ కావచ్చు, లేకపోతే కొత్త తీసుకుందాం అప్పటి వరకు టెంపరీగా, ఇట్లా డిఫరెంట్ మైండ్తో అయితే మనం వస్తూ ఉంటాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, స్పిన్నీకి వచ్చిన తర్వాత నీకు ఆ ఒరిజినల్ ట్రాక్ రికార్డ్ దొరకడం కూడా చాలా ఈజీగా ఫింగర్ టిప్స్తో అయితే దొరుకుతూ ఉంది. మీకు టాప్ బ్రాండ్ కార్ నుంచి లో బ్రాండ్ వరకు కూడా, అంటే తక్కువ ప్రైస్ వరకు కూడా మంచి ట్రాక్ రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒకసారి సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవాలనుకుంటే కూడా ఒకసారి స్పిన్నీ మీరు ట్రై చేయండి. అట్లాగే మీకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే డెఫినెట్లీ పర్చేస్ చేయండి. కానీ ఒక మంచి సెకండ్ హ్యాండ్ కార్ కావాలి, మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి, మన బడ్జెట్లో రావాలి అని అనుకుంటే మాత్రం స్పిన్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనేది చెప్పొచ్చు. రైట్. ఇట్లాగా ఇక్కడ మనకైతే నెంబర్ ఆఫ్ కార్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనకి ఫోర్డ్ కంపెనీకి సంబంధించినటువంటి ఎకో స్పోర్ట్ కూడా ఉంది. ఇందాక చూసినటువంటి టీజీ రిజిస్ట్రేషన్తో మనకి హోండా అమేజ్ లేటెస్ట్ వెర్షన్ కూడా ఉంది, జస్ట్ 1 year. అట్లాగే హుందాయ్ i20 ఫ్యామిలీ కార్స్ అని చెప్పొచ్చు. అట్లాగే మనకి స్విఫ్ట్ డిజైర్లు అయితే నెంబర్ ఆఫ్ 5 కూడా ఉన్నాయి. డాట్సన్ కావచ్చు, లేకపోతే మారుతి సుజుకి, అట్లాగే హోండా కంపెనీ కావచ్చు. సో ఇట్లా టాటాకి సంబంధించిన కార్లు కావచ్చు, లేకపోతే కియాకి సంబంధించిన కార్లు కావచ్చు, అట్లాగే బ్రెజా ఈ మధ్య బాగా క్లిక్ అయిందని చెప్పొచ్చు. ఇట్లా డిఫరెంట్ కార్స్ని, అంటే మీరు ఇక్కడ కొనడానికి వస్తే ఒక్క కార్ అనే కాదు, నెంబర్ ఆఫ్ కార్స్ అయితే చూడొచ్చు. మనకి బయట ఎక్కడైనా దొరకవంటే డెఫినెట్లీ వస్తుంది, కానీ ఇన్ఫర్మేటివ్గా మనకి క్లియర్ టైటిల్స్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వస్తుంటుంది. ఇక్కడ ఒక స్కోడా కంపెనీకి సంబంధించిన కారు కూడా చెప్పొచ్చు. అట్లాగే మనకి ఇక్కడ టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్న దాంట్లో గల్లా టాప్ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది కూడా 13.96 సంథింగ్, అంటే 14 lakhsలో ఇది కూడా ఓన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ 2023కి సంబంధించింది అనొచ్చు. అట్లాగే హుందాయికి సంబంధించిన వెన్యూ కావచ్చు, బ్రెజా, అట్లాగే కియా సోనెట్, అంటే అన్నీ కూడా టాప్ సెల్లింగ్ కార్సే. మనం ఒకవేళ కార్ తీసుకోవాలని డెఫినెట్లీ ఇందులో ఎనీ 3లో ఖచ్చితంగా 2 మాత్రం చూస్తాం మనం, అటువంటి కార్స్ కనిపిస్తున్నాం. హుందాయ్ వెన్యూ చూడొచ్చు, అట్లాగే మనకి వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి టైగూన్ కావచ్చు, అండ్ యూత్ ఫేవరెట్ మోడల్ మహేంద్ర తార్. ఇది 4x4, ఇది ఒక 14 lakhs అయితే చెప్తూ ఉన్నారు. హై ఎండ్ మోడల్ అనమాట ఇది కంప్లీట్ వెహికల్ కూడా ఫుల్ కండిషన్లో ఉంది. సో ఇట్లా చెప్తూ ఉన్నారు. అట్లాగే హోండాకి సంబంధించిన అమేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అట్లాగే మనకి హుందాయిలో మనకి ఎస్యూవీస్ కావాలంటే అదొక సపరేట్ సెగ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది హుందాయికి సంబంధించిన కారు. అట్లాగే క్రెటా
క్రెటాలు కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. సో ఇట్లా మనకి డిఫరెంట్ కార్స్ అయితే అన్నీ కూడా ఒకే దగ్గర దొరుకుతూ ఉన్నాయి. మనకి క్లియర్ కట్గా మనం యాప్లో వెళ్తే యాప్లో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ కార్ మనం సెల్ చేయాల్సి వస్తే, మనం అమ్మాల్సి వస్తే, అందులో మనం మెన్షన్ చేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఫ్రీగా మొత్తం చెక్ చేసి కూడా డీటెయిల్స్ అవి తీసుకొని సాటిస్ఫై ప్రైస్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు.